అందరికీ ఆఫీసులు స్టార్ట్ అయిపోయినాయి. సో, అందరూ హైదరాబాద్ వచ్చేసారనమాట. డైలీ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైతే ఈ కష్టం తెలుస్తుంది. నేను రోజు వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు ఇంకొంచెం బాగా తెలుసు ఈ కష్టము. హైదరాబాద్ ట్రాఫిక్ అనమాట. ఆఫీస్‌కి వెళ్ళాలన్నా, షాపింగ్‌కి వెళ్ళాలన్నా, అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా జస్ట్ ఒక 1, 2 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఒక 30, 40 మినిట్స్ పడుతూ ఉందనమాట హైదరాబాద్‌లో. అంత ఘోరంగా ఉంది ట్రాఫిక్. అయితే ఈ వీడియోలో నా స్ట్రగుల్స్, అందరి స్ట్రగుల్స్ కూడాను, రోజు ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అండ్ మనం దీన్ని కొంచెం కొంచెం రెమెడీస్ ఏమన్నా తీసుకోవచ్చా అని చెప్పేసి వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. ట్రాఫిక్ రియాలిటీ ఏంటంటే రోజు మనం ట్రావెల్ చేసేటప్పుడు యూజువల్‌గానే మార్నింగ్ అరౌండ్ 9-11 ఆర్ ఎల్స్ 8-11 ఈ మధ్యలో ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. ఈవినింగ్ కూడా సేమ్ అంతే 5-8 ఈ టైంలో ఫుల్గా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. కానీ మనం దీన్ని అవాయిడ్ చేయలేము, ఎందుకంటే మనం కూడా అదే టైంకి ఆఫీస్కి వెళ్ళాలి అండ్ మనం కూడా అదే టైంకి రిటర్న్ అవుతూ ఉంటాం అనమాట. కొంతమందికి ఉంటే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అని అలా ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు మంచిగా. కాకపోతే కొందరికి అలా ఉండవు, ఈ స్పెసిఫిక్ టైంలోనే వెళ్ళి వస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ని తప్పించుకోలేము. ఇంకపోతే ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న స్పేస్ దొరికినా, ఇంత ఖాళీ ఉన్నా కూడా బైక్స్ ఎవరో ఒకరు వచ్చేసేసి ఆ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటారు. ఇంకా కార్లు అయితే చెప్పే పనే లేదు. నాకు లిటరలీ అనిపిస్తుంది కార్లో ఒక్కరే ఉంటారనమాట. ఒక్కరి కోసం ఒక ఫుల్ కారు, కొన్ని అయితే 7 సీటర్ కార్లలో కూడా ఒక్కరే ట్రావెల్ చేస్తూ ఉంటారు. అనిపిస్తుంది ఎలాగో ఇవి ఉంటాయి కదా కెమెరాస్, ఇవన్నీ కార్లో సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ఫైన్ వేయాలి అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది. ఇంకా వీటన్నిటికీ గోలకి ఇంట్లో హడావుడిగా రెడీ అయి వెళ్తుంటే ఈ రోడ్ల మీద ఈ హారన్ సౌండ్లు, ఈ ట్రాఫిక్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్లో ఈజీగా మనకి ఒక 20-30 మినిట్స్ చూపించే ట్రావెల్ కూడా మనం ఒరిజినల్గా ట్రావెల్ చేస్తే 1 అవర్కి పైన అయిపోతూ ఉందన్నమాట, బికాస్ ఆఫ్ దిస్ ట్రాఫిక్. అయితే ఒకప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఇంకా నేను ఎక్కువగా ఫేస్ చేసే, స్పెషల్లీ నేను ట్రావెల్ చేసేది హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, గచ్చిబౌలి ఈ ఏరియాస్లో నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. బికాజ్ మా ఆఫీస్ అటే ఉంటుంది కాబట్టి ఐటీ జాబ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ పోలీస్ మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. దానికి ఒక స్పెసిఫిక్ టైమర్ ఉండదు, ఆటోమేటిక్గా ఆయన చూస్తూ ఉంటారు. ఎటుపక్క ఎక్కువ వెహికల్స్ వస్తే అటుపక్క ఎక్కువ వదిలిపెట్టడం అలాగా. దీనివల్ల కూడా ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని పర్సనల్గా నా ఫీలింగ్. ఒకవేళ మీకు ఈ ఫీలింగ్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలా ట్రాఫిక్ ఉంది అంటే ఇంకా మన పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకొని ట్రావెల్ చేస్తే ఘోరంగా హెల్మెట్లోంచి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. యూజువల్గా అమ్మాయిలందరూ ఈ ఎండకి, పొల్యూషన్కి స్కార్ఫ్ వేసుకుంటారు. స్కార్ఫ్లోంచి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. అండ్ బైక్స్ ఆ హారన్ గోల ఇవి మాత్రమే కాదు, బైక్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఇంత ట్రాఫిక్లలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి తోడు అన్ని లేన్స్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నాయి, ఎలా అవుతుందని కూడా అందరికి ఒక ఫీలింగ్ ఏముంటుందంటే నేనున్న లైన్ కన్నా కూడా పక్క లైన్ కొంచెం స్పీడ్గా వెళ్తుందేమో అని చెప్పేసి అటు మూవ్ అవ్వడం, ఇటు మూవ్ అవ్వడం. ఇలా ఈ ట్రాఫిక్ వల్ల మనం ఎంత పీస్ఫుల్గా ఇంట్లోంచి బయటకు వచ్చినా కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్గా, ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం మెంటల్ ప్రెషర్ తీసుకుంటున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏముంది రోజు ఒక 1-2 గంటలు ట్రాఫిక్లో ఉండడం అంత కష్టమా అని అనేసి అనుకుంటారు. కానీ దీనికి మనకి తెలియకుండానే ఎన్నో హిడెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వార్ సిచ్యువేషన్ వల్ల అందరికీ తెలిసే ఉంటుంది ఫ్యూయల్ ఎంత ఇంపార్టెంట్, మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టైం వేస్ట్, దాంతోపాటు స్ట్రెస్, హెల్త్ ఇంపాక్ట్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. రోజు ఒక గంటే కదా ట్రాఫిక్లో అని అనేసి మనం అనుకుంటాము, కానీ ఎన్ని అవర్స్ టైం వేస్ట్ అవుతుందో మన లైఫ్ మొత్తంలో మనకు అర్థం అవ్వట్లేదు. ఆ గంట మనం చాలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ గంట టైం వేస్ట్ చేసుకునే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇలా మనకి తెలిసి అంటే మనకి ఇంపాక్టబుల్గా కనిపించకుండానే ఎన్నో హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో దీనికి మనం అవాయిడ్ చేయడానికి మోస్ట్లీ మన సైడ్ నుంచి మనం చేయగలిగేవి ఏమీ లేదు. వెరీ మైనర్ థింగ్స్ అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే చేయగలుగుతాము. బట్ స్టిల్ అవన్నీ చేస్తే బెటర్ అని చెప్పేసి చెప్తున్నా అనమాట. కొన్ని చిన్న టిప్స్ అనమాట. రెగ్యులర్గా కొందరినైతే మనం అవాయిడ్ చేయలేము. వాళ్ళకి అంటే ఈ పర్టికులర్ టైమింగ్కి ఆఫీస్కి రావాలి, ఈ పర్టికులర్ టైమింగ్కి వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళకి ఎలాగో మనం చేయలేము. ఎవరికన్నా ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్, లేదంటే మీ ఇష్టం ఏ టైంకైనా రావచ్చు, వర్క్ అలాగే ఉంటుంది. మనకు కొంచెం వర్క్ ఇచ్చేసి మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోండి, ఆఫీస్కి వచ్చి ఉండి వెళ్ళండి అనే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఈ ట్రాఫిక్ లేని టైంలో అయితే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడమో, లేకపోతే మొత్తం ట్రాఫిక్ అంతా అయిపోయిన టైంకి స్టార్ట్ అవ్వడమో అలా చూస్ చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ దానితో పాటు
కార్ పూలింగ్, మరీ పెద్ద పెద్ద కార్లు, లేకపోతే కార్ ఇస్ 5 సీటర్, 5గురు వెళ్ళాల్సిన కార్లో మరి ఒక్కరే వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది. ట్రై ఫర్ కార్ పూలింగ్ అనమాట. అట్లీస్ట్ మనం వెళ్ళే దారిలో ఎవరినన్నా ఒకరిని ఎక్కించుకొని, మనీయే కదా మనకి పెట్రోల్, ఎందుకు షైగా ఫీల్ అవ్వాలి, మంచిగా పెట్రోల్కి సరిపడా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. కార్ పూలింగ్, బైక్ పూలింగ్ కూడా అటు పక్క నా ఫ్రెండ్స్లో ఒకళ్ళిద్దరు చేస్తారు, ఐటీ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి లక్షల లక్షల జీతాలు వస్తాయి, అయినప్పటికీ కూడా బైక్ పూలింగ్ పెట్టుకుంటారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఈ ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ పెట్టుకొని మంచిగా ఎక్కించుకొని వెళ్తారు. పెట్రోల్ డబ్బులు వస్తాయి కదా, మనకి ఎంత జీతం వస్తే ఏంది, మంచిగా ఇది ఒక సైడ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుంది. సో కార్ ఆర్ బైక్ పూలింగ్ ట్రై చేయడము. ఇప్పుడు నేను మెట్రో యూజ్ చేయొచ్చు, యాక్చువల్గా నాకు అనిపిస్తుంది మెట్రోలో చాలా ప్రశాంతంగా, ఈ ఎండకైతే హ్యాపీగా ఏసీలో కూర్చొని వెళ్ళొచ్చు అని చెప్పేసి. బట్ నా ఆఫీస్ ఉన్న ఏరియాలో మెట్రో లేదు. నాకు చాలా అనిపిస్తుంది మెట్రో ఉన్న ఏరియాస్ వాళ్ళు కూడా మెట్రో యూజ్ చేయకుండా పర్సనల్ బైక్స్ కానీ కార్ కానీ యూజ్ చేస్తున్నారు. సో ట్రై మ్యాక్సిమం మెట్రో యూజ్ చేయడానికి. మెట్రో చాలా స్పీడ్గా వెళ్తుంది, మంచిగా ఏసీ ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది. సీట్ దొరకపోయినప్పటికీ కూడాను హార్డ్లీ మెట్రో ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్ వరకు ట్రావెల్ చేసినా కూడా 40 to 50 minutes ఉంటుంది మెట్రో ట్రావెల్, అంతే. సో మెట్రో యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు మీ ఆఫీస్లో అని చెప్తే, కొన్ని కంపెనీలు మా ఆఫీస్ లాగా ఉంటాయి అన్నమాట. మీరు చావండి కానీ ఆఫీస్కి రావాలి అని అనేసి అంటారు. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్కి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే మంత్లీ ఇన్ని డేస్ వస్తే సరిపోతుంది అన్నట్టు ఉంటాయి. వాళ్ళు ట్రై చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకోవడానికి. అండ్ గూగుల్ మ్యాప్స్లో రీసెంట్గా నాకే ఒక కొత్త రూట్ తెలిసింది మా ఆఫీస్కి వెళ్ళడానికి, ఎక్కువ జనాలు తిరగని రోడ్డు. సో ట్రై చేయండి గూగుల్ మ్యాప్స్లో ఎక్కువ షార్ట్ కట్స్ అడగడానికి, సో దట్ అందరూ మెయిన్ రోడ్లో వెళ్ళే వేని అవాయిడ్ చేసేసి షార్ట్ కట్స్ తీసుకుంటే కూడా మనం కొంచెం ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, మొత్తానికి కంప్లీట్గా ఏం మార్చేయలేము, బట్ అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనమన్నా ఈ ట్రాఫిక్ని తప్పించుకొని ఉండొచ్చు అనమాట. అయితే అన్నీ మనమే చేయాలా, గవర్నమెంట్ ఏం చేయాలా అంటే మనం చెప్పిన వాళ్ళు ఏం చేయరు, బట్ స్టిల్ మాట్లాడుకుందాం కొన్ని. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసేసి, ఒకప్పుడు బిఫోర్ లాక్డౌన్ సిగ్నల్స్ దగ్గర ఎవ్వరు పోలీసులు ఉండేవాళ్ళు కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు రూలింగ్లో ఎవరున్నారు, అప్పుడు రూలింగ్లో ఎవరున్నారు, అదంతా ఎవరు కాదు, జస్ట్ మెయింటెనెన్స్లో డిఫరెన్స్ వచ్చింది అంతే. సిగ్నల్ దగ్గర ఒక హ్యూమన్ నిల్చొని, అంటే ఒక మనిషి నిల్చొని ట్రాఫిక్ సిగ్నల్స్ని మెయింటైన్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే అన్ని సైడ్లో సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైంని ఇవ్వట్లేదు అనమాట. ఒక పక్క ఎక్కువ వదిలేసరికి ఇంకో సైడ్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ టైం నిల్చోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు అది సిగ్నల్స్ పెట్టిందే అందుకు కదా, అవన్నీ ఆటోమేటిక్గా నడుస్తాయి. మనకి హ్యూమన్ పవర్ అవసరం లేకుండా ఉండడానికి కోసమే వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. ఇంకా అది పెట్టుకొని కూడా మళ్ళీ ఒక మనిషిని నిల్చోబెట్టి మెయింటైన్ చేయించడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. పోనీ అంతగానం సిగ్నల్స్ దగ్గర పోలీసులు ఉన్న ఈ సిగ్నల్ జంపులు ఇవన్నీ ఏమన్నా ఆపేస్తారా అంటే లేదు. ఎవరి ఇష్టాన్ని వాళ్ళు ఎలాగో హార్డ్లీ మనం సిగ్నల్ దగ్గర 1.5 to 2 minutes వరకు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాం. లిటరల్లీ నేను సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర 4-5 minutes వెయిట్ చేస్తాను. ఎవ్రీడే 4-5 minutes వెయిట్ చేస్తాను అనమాట. ఎంత టైం వెయిటింగే 4-5 minutes పడుతుంది. మళ్ళీ అదంతా క్రాస్ చేయడానికి నాకు ఆ ఒక్క సిగ్నల్ దగ్గరే ఈజీగా 8 to 10 minutes పడుతుంది డైలీ నా ఆఫీస్ ట్రావెలింగ్కి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఒక పక్క ఫస్ట్ రోలో వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తారు. ఇంకా అది 4-5 నిమిషాలు అయిపోయేసరికి చిరాకు వచ్చేసేసి వేరే సైడ్ వదులుతున్న ఒక చిన్న గ్యాప్లో సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతారు. పోనీ వాళ్ళు సిగ్నల్ జంప్ చేసి వెళ్తుంటే వీళ్ళు ఏమన్నా ఫోటోలు తీసి ఫైన్ 1-2 సార్లు ఫైన్ వేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఎవరు చేయరు. ఆ ఫైన్ వేయడం, అలా కేర్ తీసుకోవడం కూడా ఏమీ ఉండదు. ఎస్, ఐ అగ్రీ. ఫ్లైఓవర్స్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా కొత్త ఫ్లైఓవర్స్ పడుతున్నాయి. ఈ ఫ్లైఓవర్స్ కూడా ఎందుకు కడుతున్నారో ఏమో నాకు తెలీదు. డిఎల్ఎఫ్ దగ్గర రాడిసన్ హోటల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంటుందన్నమాట. లైక్ ఏఎంబి దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది ఆ ఫ్లైఓవర్. దాన్ని ఎందుకు కట్టారో, ఎందుకు మెయింటైన్ చేస్తారో కూడా నాకు తెలీదు. అది యాక్చువల్గా 1 way, దాన్ని 2 way చేసినారు. అక్కడ ఏదైతే ఒక యూటర్న్ స్పెసిఫిక్గా ఉంటుందో, అందరి కోసం యూటర్న్ అవైలబుల్ ఉంటుంది, ఆ యూటర్న్ని మార్నింగ్ 12 o'clock వరకు యూటర్న్ని క్లోజ్ చేసి ఉంచుతారు. యూటర్న్ యాక్సెస్ ఉండదు. ఫ్లైఓవర్ మీద నుంచి కిందికి వచ్చే వాళ్ళకి స్ట్రైట్ రూట్కి యాక్సెస్ ఇస్తారనమాట. ఇట్లా అంటే నేను తిరిగే రోడ్లో ఉన్నవి కాబట్టి నేను చెప్తున్నా, ఇట్లాంటివన్నీ ఒక రోడ్ని ఎలా అయితే డిజైన్ చేసినారో దాన్ని అట్లా ఉంచండి, జనాలు ఈజీగా వాడుకుంటారు. మీరు దాన్ని యాస్టీస్ యూసేజ్కి వదిలేస్తేనే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. మీరేదో ఒక 4 పోలీసులు పెట్టి కొన్ని బైక్స్ ఇటు మళ్ళించి కొంతమందిని అటు మళ్ళించి చేయడం వల్ల ఇంకెక్కువ ట్రాఫిక్ అవుతుందని నాకు అనిపిస్తుంది తప్ప, ఎక్కడా కూడా పోలీసులు ఉండి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు అని నాకు 0% కూడా అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సిగ్నల్ ఫ్రీ. నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఇక్కడ టీసీఎస్ ఆఫీసు
ఇన్ఆర్బిట్ అటు సైడ్ ఆ ఏరియాలో ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉండవు, మొత్తం సిగ్నల్ ఫ్రీ. నువ్వు ఏదైనా రోడ్ మారాలంటే ఖచ్చితంగా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. నాకు బాధనే లేదు, సిగ్నల్ దగ్గర 5-6 నిమిషాలు నిల్చోవడం కన్నా కూడా మొత్తం అంతా సిగ్నల్ ఫ్రీ జంక్షన్ చేసేస్తే కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చినా కూడా మనకు 6 నిమిషాలు పట్టదు ఖచ్చితంగా ఒక సిగ్నల్ మొత్తం కంప్లీట్గా ముందుకెళ్ళి తీసుకొని రావడానికి. వీళ్ళు సిగ్నల్ దగ్గర అంతసేపు నిల్చోబెట్టడం కంటే కూడా, ఈ పోలీసులు ఎక్స్ట్రా వర్క్ చేయడం కంటే కూడా మంచిగా అన్నిటినీ సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు చేసి పడేసినారు అనుకో, చుట్టూ తిరిగితే తిరిగినాం, అట్లీస్ట్ బైక్స్ పోతా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్లా వెయిటింగ్ అనే ఫ్రస్ట్రేషన్ ఉండకుండా ఉంటుంది, హారన్ల గోల్ ఉండకుండా ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ ఇవన్నీ చిన్న చిన్నవి. నేను గవర్నమెంట్ని ఏవి కూడా ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చేయండి, కొత్తగా రోడ్లు వేసేయండి, లేకపోతే కొత్త రూట్లో పెట్టేయండి అని నేను చెప్పట్లే. ఉన్నదాన్ని ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ వాడుకున్నా కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. వీళ్ళు స్పెషల్గా పోలీసులు పెట్టి ఇంకా ఆగం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత ఇట్లా చిరాగ్గా ఇరిటేటింగ్గా ట్రావెల్ ఉన్నా, హైదరాబాద్ అంటే ఒక ఎమోషన్. ఇక్కడుండే పని చేసుకున్నాం, ఇక్కడుండే చదువుకున్నాం, ఇక్కడుండే జాబులు చేస్తున్నాం కాబట్టి ఎప్పటికీ హైదరాబాద్ విల్ రిమైన్ యాజ్ అవర్ ఫేవరెట్ సిటీ. అందుకనే ఈ సిటీని ఆగం చేసుకోవద్దు, లేకపోతే ఎక్కువ పొల్యూట్ చేసుకోవద్దు అని చెప్పేసి నా బాధ అనమాట. మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.